దయచేసి ముందుగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఈ రోజు మనమొక మైండ్ బ్లాక్ అయ్యే చీకటి రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఊహకు కూడా అందని ఒక భయంకరమైన క్షుద్ర ప్రయోగం ఒక అమాయక యువకుడి ప్రాణాల మీదకు ఎలా తెచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం. ఇది జస్ట్ ఒక కల్పిత కథ కాదండి, మనిషిలోని స్వార్థం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే ఒక లైవ్ ఎగ్జాంపుల్. వెన్నులో వణుకు పుట్టించే ఈ ప్రయాణానికి రెడీనా? నేను నా దేహాన్ని నీకు అర్పిస్తున్నాను, నా బలిని స్వీకరించు. వినడానికే చాలా భయంగా ఉంది కదూ? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఒక సాధారణ ఉద్యోగం కోసం వెళ్ళి ఏకంగా తన మరణశాసనాన్ని తానే స్వయంగా చదువుకుంటాడా? అసలు ఏ పరిస్థితిలో ఒక మనిషిని తన ప్రాణాలను తానే బలి ఇచ్చుకునేలా చేస్తాయి? ఆ భయానక మంత్రం వెనక దాగి ఉన్న అసలు గుట్టు ఏంటో ఇప్పుడు మనం కనిపెట్టాలి. భాగం 1. నిరాశతో ఉద్యోగ అన్వేషణ. కథ ఇక్కడే మొదలవుతుంది. మన అశోక్ కాలేజ్ అయిపోగాని విపరీతమైన ఆర్థిక కష్టాల్లో పడిపోతాడు. ఫ్యామిలీ బాధ్యతలు ఒకవైపు. అలాంటి టైంలో పురోహిత్ కాకా తీసుకొచ్చిన ఒక ఉద్యోగ అవకాశం అతనికి అక్షరాలా దేవుడిచ్చిన వరంలా అనిపిస్తుంది. కాని నిజంగా అది వరమేనా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. అశోకేమో మంచి జీతం, ఉండటానికి మంచి ఇల్లు అనుకుని ఎన్నో ఆశలతో వెళ్తాడు. కాని తీరా అక్కడికి వెళ్ళాక సీన్ వేరేలా ఉంటుంది. ఏళ్ల తరబడి ఎవ్వరూ అడుగుపెట్టని ఒక పాడుబడిన భవనం, నిండా సాలెగూళ్ళు, దానికి తోడు వింతగా చూసే మదన్దాస్ అనే ఒక గూని ఉన్న వృద్ధుడు. ఇదంతా చూస్తుంటే మొదటి అడుగులోనే ఏదో తేడగొడుతుంది కదా. ఇక మదన్ దాస్ అశోక్కు ఇచ్చిన పని ఇంకా వింతగా ఉంటుంది. ఒక పాత దుమ్ము పట్టిపోయిన పుస్తకమిచ్చి అందులో కేవలం 16వ పేజీని మాత్రమే అనువదించాలంటాడు. అది కూడా ఒక్క అక్షరం, ఒత్తు, పొల్లు కూడా తప్పుపోకుండా పర్ఫెక్ట్గా చెయ్యాలనే కండిషన్ పెడతాడు. ఒక నార్మల్ పనికి అంత కఠినమైన రూల్స్ ఎందుకు పెట్టినట్టు? ఇక్కడే మనకు కొంచెం డౌట్ రావాలి. భాగం 2. రహస్య గ్రంథాలయం. ఆ గదిలోకి అడుగు పెట్టగానే వాతావరణం మొత్తం మారిపోయింది. మసక వెలుతురు, పాత పుస్తకాల వాసన. పైగా సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఆ గదికి వచ్చిన ఆఖరి వ్యక్తి ఏమయ్యాడన్న ప్రశ్న అశోక్ను లోలోపల భయపెడుతున్నా. పాపం, అతనికున్న ఆర్థిక ఇబ్బందులు అతన్ని సైలెంట్గా ఉండేలా చేశాయి. ఆ 16వ పేజీని ఓపెన్ చేసిన వెంటనే గదిలో ఒక్కసారిగా కాలిపోతున్న కలప, కుళ్ళిపోతున్న మాంసం వాసన గుబాళించింది. నాకైతే చెప్తుంటేనే గూజ్బంప్స్ వస్తున్నాయి. అది మామూలు పుస్తకం కాదు, అదొక భయంకరమైన చీకటి ప్రపంచానికి గేట్వే. అశోక్ను మానసికంగా ఎక్కడికో, అంటే ఒక శ్మశాన వాటికలోకి తీసుకెళ్లిన ఆ ఎక్స్పీరియన్స్ రాబోయే పెను ప్రమాదానికి ఫస్ట్ వార్నింగ్ అన్నమాట. ఆ గదిలో టైం ఎలా గడిచిపోయిందో చూస్తే మతిపోతుందండి. సాయంత్రం ఆ పుస్తకాన్ని తెరిచిన అశోక్ ఆ మంత్రాలు చదువుతూ పూర్తిగా ఒక టాన్స్లోకి వెళ్ళిపోయాడు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. రాత్రి సరిగ్గా 10 గంటలకు దయాలనే పనివాడు వచ్చి భోజనానికి పిలిచినప్పుడు మాత్రమే అతనికి స్పృహ వచ్చింది. గంటల సమయం అలా సెకండ్లలా కరిగిపోవడం అతన్ని కూడా బాగా డిస్టర్బ్ చేసింది. భాగం 3. భయానక మంత్రాలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు నిజమేంటంటే, అశోక్ అనువదిస్తున్నది ఏదో మామూలు సంస్కృత శ్లోకాల పుస్తకం కాదు. అదొక అత్యంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ తాంత్రిక గ్రంథం. ఆ మంత్రాల స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతోంది అది ఎంత క్రూరమైనదో. ఫస్ట్ పార్టేమో తన దేహాన్ని అర్పించడం గురించి, సెకండ్ పార్ట్ శ్మశానంలోని బూడిద నుంచి అదృశ్య శక్తులను పిలవడం, ఇక థర్డ్ పార్ట్ పిలిచిన ఆ శక్తి తప్పకుండా అక్కడికి వచ్చి తీరాలేనే ఒక భయంకరమైన శాసనం. పాపం అశోక్కి తను ఏం చేస్తున్నాడో తెలియదు. కాని తెలియకుండానే ఒక రాక్షస శక్తిని ఆ బంగ్లాలోకి స్వయంగా ఇన్వైట్ చేస్తున్నాడు. భాగం 4. దయాల్ హెచ్చరిక. అలా ట్రాన్స్లో ఉన్న అశోక్ ఏకంగా 19 గంటలపాటు అపస్మారక స్థితిలో పడి ఉంటాడు. అతను లేచాక ఆ బంగ్లాలో పనివాడైన దయాల్ ఒక మైండ్ బ్లోయింగ్ నిజాన్ని బయటపెడతాడు. పేదరికం చాలా చెడ్డది, ఇది మనిషితో ఊహించని పనులను చేయిస్తుంది. దయాల్ చెప్పిన ఈ ఒక్క మాటలో ఎంత అర్థముందో కదా. మనుషుల నిస్సహాయతను, డబ్బు అవసరాన్ని కొందరు తమ స్వార్థానికి ఎలా వాడుకుంటారో ఇది పర్ఫెక్ట్గా చెప్తోంది. అశోక్ ఆర్థిక పరిస్థితే కదా అతన్ని ఈ మరణ మృదంగంలోకి లాగింది. ఇదంతా పక్కన పెడితే అశోక్ను సరిగ్గా ఆ రోజే ఎందుకు రప్పించారు? ఎందుకంటే ఆ రోజు అమావాస్య. చీకటి శక్తులు పీక్ స్టేజ్లో ఉండే టైం అది. తాంత్రిక పూజలకి, మరీ ముఖ్యంగా నరబలులకు ఈ టైం చాలా పవర్ఫుల్ అని క్షుద్ర మాంత్రికులు నమ్ముతారు. అంటే అశోక్ను అక్కడికి పిలిచింది ఒక ఎంప్లాయీగా కాదు, అమావాస్య నాటి బలి పశువుగా. భాగం 5.
అమావాస్య పూజ. ఇక ఇక్కడ్నించి అసలు కథ మొదలవుతుంది. ఆ బంగ్లాలో ఒక ప్రాచీన రాక్షస శక్తి ఉందని, మదన్ దాస్ దానికి బానిస అని దయాల్ మొత్తం సీక్రెట్ రివీల్ చేస్తాడు. ప్రతి సంవత్సరం కరెక్ట్గా అమావాస్య రోజు ఆ దెయ్యానికి నరబలి ఇస్తే వీళ్లకు కళ్ళు చెదిరే సంపద వస్తుందట. వీళ్ల ప్లాన్ ఎంత స్కెచ్ వేసి చేశారో చూడండి. స్టెప్ 1, డబ్బు అవసరంలో ఉన్న ఒక అమాయకుడిని వలలో వేసుకోవడం. స్టెప్ 2, వాళ్ల చేతనే ఆ ఆవాహన మంత్రాలు చదివించడం. అందుకే కదా మదన్ దాస్ అక్షరం కూడా తప్పుపోకూడదని అంతగా టార్చర్ పెట్టింది. ఇక ఫైనల్ స్టెప్, ఆ అమావాస్య రాత్రి ఆ రాక్షసుడికి వీళ్ల రక్తాన్ని సమర్పించడం. పక్కాగా అల్లిన ప్రాణ సంకటం ఇది. నిజం తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా అశోక్, దయాల్ ఇద్దరూ అక్కడ్నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. చీకట్లో వెనక తలుపు వైపు పరుగెడుతుండగా సడన్గా ఎవరో వాళ్ల దారికి అడ్డొస్తారు. ఇద్దరి తలల మీద చాలా గట్టిగా దెబ్బపడుతుంది. ఇక తప్పించుకునే దారి పూర్తిగా క్లోజ్. ఇక్కడే మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది కదూ. అశోక్ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం తాయెత్తులు వింత వింత దారాలతో కట్టేసున్న ఒక మూసిన గదిలో ఉంటాడు. ఎదురుగా ఒక భయంకరమైన రాక్షసుడు విగ్రహం. ఇక మదన్ దాస్, పురోహిత్ కాక మామూలు మనుషుల్లా లేరు. నుదుటి మీద పెద్ద నల్లబొట్టు, మెడలో ఎముకల మాలలు వేసుకుని ఒక కంప్లీట్ రాక్షస పూజకు రెడీ అయిపోయి ఉన్నారు. భాగం 6 రక్తసిక్తమైన తప్పించుకోలు. ఇక్కడి నుంచి జరిగేది మీరు కలలో కూడా ఊహించుండలు. ఒకవైపు ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటం, ఇంకోవైపు కళ్ళెదురుగా నిలబడ్డ మరణం. మదన్ దాస్ ప్రయోగించిన మాయ వల్ల అశోక్ మనస్సు పూర్తిగా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. తను వద్దనుకుంటున్నా సరే అహం స్వచ్ఛాయ స్వదేహతభ్యం సమర్పయామి అనే ఆ ఆఖరి మంత్రాన్ని అశోక్ నోటి నుంచే పలికిస్తాడు. అంటే చీకటి లోకపు రాజుకి నా శరీరాన్ని నేనే స్వయంగా అర్పిస్తున్నాను అని అర్థం. ఒకసారి ఆలోచించండి, తన చావును తానే పిలుచుకోవడం కంటే పెద్ద నరకం ఇంకేమైనా ఉంటుందా? ఆ మంత్రం పూర్తి కాగానే విగ్రహం వెనుక నుంచి కళ్లల్లో మంటలు కక్కుతూ ఒక భయంకరమైన ఆకారం బయటకొస్తోంది. ఆ దెయ్యం వేడి ఊపిరి నేరుగా అశోక్ ముఖం మీద తగులుతోంది. చావు ఇంకొన్ని సెకండ్లలో ముంచుకొస్తోంది అని అతనికి అర్థమైపోతోంది. బలికి అంతా సిద్ధం. కానీ అప్పుడే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక షాకింగ్ ట్విస్ట్. ఆ దెయ్యం అశోక్ ప్రాణాలు తీస్తుందని అందరం అనుకుంటాం కదా, కానీ సడన్గా మదన్ దాస్, పురోహిత్ కాక ఇద్దరు తలలు తెగిపోయి నేలమీద పడతాయి. వాళ్ల వేడి రక్తం నేరుగా రాక్షసుడి ముఖం మీద చెమ్ముతుంది. ఇతరుల కోసం ఉచ్చు పన్నిన వాళ్లే లాస్ట్కి ఆ రాక్షసుడి ఆకలికి బలయ్యారు. ఆ దెయ్యం ఫోకస్ ఇప్పుడు ఆ ఫ్రెష్ మాంసం మీదకు మళ్ళుతుంది. ఇది ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా టైం. ఆ దెయ్యం ఆ శవాలతో బిజీగా ఉన్న గ్యాప్లో దయాల్ ఫాస్ట్గా అశోకుని పట్టుకుని బయటకు లాగేస్తాడు. ఆ గది తలుపులు గట్టిగా వేసి ఆ చీకటి శక్తిని మళ్లీ ఆ గదిలోనే బంధిస్తాడు. దయాల్ చూపించిన ఆ ఒక్క సెకండ్ సమయస్ఫూర్తి వల్ల అశోక్ ప్రాణాలతో బయటపడ్డాడు. చివరగా మనందరికీ ఒక ప్రశ్న. భౌతికంగా అశోక్ ఆ బంగ్లా నుంచి బయటపడ్డాడు సరే, కాని మానసికంగా ఆ మంత్రాలు, ఆ కుళ్ళిన వాసన, నిప్పులు చెరిగే ఆ దయ్యం కళ్ళు ఇవన్నీ అతన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి కదా. ఒకసారి అలాంటి చీకటి శక్తులతో ఫేస్ టు ఫేస్ అయ్యాక ఆ పీడకలల నుంచి ఎవరైనా నిజంగా శాశ్వతంగా బయటపడగలరా? ఈ ఆలోచనతోనే ఈ రోజటి మన విశ్లేషణను ముగిద్దాం. మీకు ఈ ఎక్స్ప్లెయినర్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.